హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. సంక్రాంతికి సుమారు 3 భారీ చిత్రాలు రిలీజ్ అవబోతున్నాయి. అయితే వీటికి ఎక్కడా లేనట్టు ఒక కాంపిటీషన్గా ఒక చిత్రం అయితే రాబోతోంది. ఆల్రెడీ వచ్చేసిన చిత్రమే మళ్ళీ రాబోతోంది. అదే పుష్ప ది రూల్. సో ఈ చిత్రం ఇప్పటికే 1830 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ చిత్రం 20 minutes ఆఫ్ యాడెడ్ ఫుటేజ్తో అయితే మళ్ళీ రిలీజ్ కాబోతోంది. దీనికి వల్ల ఏ చిత్రానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ దాస్ విజ్ఞాన్ గారికి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో పుష్ప దీనికి సంబంధించి 1830 కోట్లు కలెక్ట్ చేసి ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇది ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయడం వల్ల ఎందుకు అంటే చాలా వరకు సినిమాలకి ఇప్పటికే కాంపిటీషన్ ఉంది. సంక్రాంతికి 3 చిత్రాలు, ఒకదానికి మించిన కాంపిటీషన్ ఒకటి ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇది ఎందుకు మళ్ళీ ఓన్లీ వచ్చి ఇట్లా యాడ్ అవ్వడం? రీజన్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కూడా పుష్పని తీయడానికి ఒప్పుకోలే. అది రన్ అయ్యే థియేటర్లో పుష్ప ఇంకా రన్ అవుతుంది. సంక్రాంతికి థియేటర్లు కావాలి, ముర్రో మేము కొత్త సినిమా మాకు ఆల్రెడీ ఆడుతుంది కదా, ఇంకా మళ్ళీ కొత్త సినిమా ఎందుకు? అది ఆడకపోతే మేము నష్టపోతాం కదా, మిగిలిన థియేటర్లలో మీరు ఏమన్నా చేసుకోండి. ఆల్రెడీ పుష్ప రిలీజ్ నుంచి ఉన్న థియేటర్లు ఇప్పుడేం లేవు. అప్పుడే 13.5 థియేటర్స్ ఇప్పుడైతే అన్నీ లేవు, కొన్ని ఉన్నాయి 500 600 ఎన్నో మహా అయితే. సో వీళ్ళు ఏంటంటే ఆడుతూ ఉంది సినిమా ఇంకా ఇంకా అందులో. సో ఫుల్ అవుతుంది, హౌస్ఫుల్ అవుతుంది, రోజు రోజు చూస్తే వాళ్ళు ఉన్నారు. ఆడుతున్న సినిమాని తీయడానికి ఎవరు ఒప్పుకోవట్లా. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రెషర్ వస్తుంది, సంక్రాంతి కాంపిటీషన్ ఉంది, పెద్ద సినిమాలు ఉన్నాయి, కొంచెం చూడండి అంటే లేదు, మాకు ఈ సినిమాలోనే అడిషనల్ మళ్ళీ 20 minutes యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ అవుతుంది, కావాలంటే మాకు ఇంకా మీరే ఎక్స్ట్రా థియేటర్లు ఇవ్వండి, ఇది మాత్రం తీయడానికి లేదు. బికాజ్ ఆడుతుంది. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ఉన్న బస్కి యాడ్ ఆన్ ప్లస్ ఏంటి, ఇంకో 20 minutes ఫుటేజ్ యాడే. దాంట్లో ఏముంటుందో ఏంటో అని చెప్పేసి మళ్ళీ ఇప్పటివరకు చూసిన వాళ్ళందరూ మళ్ళీ చూస్తారు. ఇంకేం బెటర్ అంటే 20 minutes అంటే కనీసం ఒక భారీ ఎపిసోడ్. అంటే ఇక్కడ పాయింట్, ఇక్కడ నాకున్న డౌట్ ఏంటంటే 20 minutes యాడ్ చేయబోతున్నారు. 20 minutes యాడ్ అనేది ఒకటేసారి అయితే యాడ్ చేయరు దాన్ని. ద పాయింట్ ఈజ్ ఒకటేసారి ఒక సీన్ సీక్వెన్స్ తెచ్చి పెట్టరు, దాన్ని అటాచ్ చేయరు. చేస్తే అక్కడక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు అర్థమైందా ద పాయింట్? సో ఒకవేళ యాడ్ చేసుకుంటూ వెళ్తే ఓవరాల్గా చూసే విధానమే మారిపోద్ది చిత్రాన్ని. లాగ్ అయ్యింది అంటావు? నో నాట్ లాగ్. నేను అంటోంది ఇప్పుడు 3.5 నియర్లీ 3.5 ఉందా మూవీ. 3.5లో సో ఒక సీన్కి మధ్యన ఒక సాంగ్ పెట్టాడు. ఇప్పుడు ఆ సాంగ్ తీసేసి ఒక సీన్ యాడ్ చేయొచ్చేమో, ఒక 2 minutes 3 minutes సీన్ యాడ్ చేసి ఆ సీన్ ఈ సీన్ కలపచ్చు. ఇలా ఉంటుందా? ఎలా ఇప్పటివరకు ఉన్న దానికి ప్లస్ 20 minutes. అవునా? ప్లస్ 20 minutes ఇంకొక కొత్త ఎపిసోడ్. మేబీ మీరు స్టార్టింగ్లో జపాన్లో చూసి మాకు ఇది అర్ధాంతరంగా ముగిసిపోయినట్టు అనిపిస్తుంది అని చాలామంది ఫీల్ అయిన వాళ్ళు ట్రైలర్లో లేస్తాడే ఒక. అది ఏంటంటే యాక్చువల్గా ఆ స్టోరీ పుష్ప ఈ పార్ట్ 2లో ఏం చూపించాడు, ఇప్పటి వరకు తగ్గేదేలే అన్న పుష్ప తగ్గాల్సి వచ్చింది. తగ్గమని అడిగారు కానీ అక్కడ దాకా వెళ్ళి తగ్గినాడు. తగ్గితే తన సొంత వాళ్ళు కూడా వాడిని చీప్గా చూశారు, సొంత అనుచరుడు, సొంత పెళ్ళాం కూడా. ఆ ఫీల్ వాడికి వచ్చేసి ఏమనిపించింది, నేను తగ్గను అని చెప్పి మళ్ళీ వెళ్ళి వాడి మీద టాయిలెట్ పోసి వచ్చాడు. అవును, రైట్. సో తగ్గేదేలే అన్న పుష్ప తగ్గాల్సి వచ్చింది. నెక్స్ట్ పుష్పని కూడా ఒకడు మోసం చేశాడు. డీల్ కుదిరింది, వాళ్ళ నోట్లో ఇచ్చుకుంటారు, వీడికి వేరే నోట్ ఇచ్చాడు. అది స్టార్టింగ్ ఎపిసోడ్. మరి పుష్ప మోసపోయాడు ఇక్కడ. ఆ మోసపోయినోడు వాళ్ళ మీద ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది నెక్స్ట్. మేబీ ఆ ఎపిసోడ్ ఏమైనా యాడ్ చేస్తుంటారో అనేది నా ఫీలింగ్. పుష్ప అది చాలా పెద్ద టాస్క్. అది ఇప్పటికీ ల్యాగ్ అంటున్నారు కదా. నాట్ ల్యాగ్. తెలుగు ఇండస్ట్రీలో 3 hours అంటేనే దండం పెట్టేశారు. 3 hours 3 minutes ఉండేది. నువ్వు అని అదే పనిగా సాగదీస్తే ల్యాగ్. పుష్పలో సాగదీస్తే ఎక్కడా లేదు. నిమిషానికి నీకు స్క్రీన్ మీద ఏదో అద్భుతం జరుగుతూనే ఉంటుంది. అదే పనిగా అయితే కూర్చొని ఇట్లా చూడరుగా, ఎక్కడ మూసలేదు. ఈ 20 minutes అడిషనల్ ఇంకా సినిమాకి ప్లస్. మొదటి చూసిన వాళ్ళు మళ్ళీ చూస్తారు. ఇప్పటికీ 1832 CR ఫర్ 33 days ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 2000+ వస్తుంది. అంటే ఇప్పుడు ఎవరికి డేంజర్? ఇప్పుడు సంక్రాంతికి పెట్టాడు. యాక్చువల్లీ ఇది January 1st రిలీజ్ చేస్తుంటే ఈ గేమ్ చేంజర్ ఏదైతే పెద్ద చిత్రం ఉందో, నెక్స్ట్ రాబోతున్న చిత్రం, ఆ చిత్రానికి ఇప్పటికే కాంపిటీషన్ ఉంది సంక్రాంతిలో. అది వాళ్ళ కర్మ బా. దానికి కాంపిటీషన్ ఉంటే వీళ్ళందరూ ఎందుకు ఆగాలి?
వీళ్ళు ఏమైనా డొనేట్ చేస్తున్నారా? పలానా సినిమా వస్తుంది పాపం మనం అందరం ఆగుదాం వాళ్ళు సంపాదించుకోనివ్వండి అని. ఎవరి సినిమా వాళ్ళది. రిలీజ్ చేయబోతున్నారని వీళ్ళకి తెలుసో లేదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైతే పెద్ద చిత్రం ఉందో గేమ్ చేంజర్ జనవరికి రిలీజ్ చేస్తుంటే ఫస్ట్ డేట్కి ఒక కొత్త సంవత్సరానికి ఒక కొత్త ఉత్సాహం లాగా ఉండేది. ఒక 9 days బిజినెస్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయడమే కరెక్ట్. అలా వైకుంఠపురంలో లాగా బన్నీకి మంచి కలిసి వస్తుంది. అంటే ఇబ్బంది పడినట్టు కదా ఇక్కడ చిత్రాలు. వేరే వాళ్ళని ఎవరు అప్పుడు వాళ్ళు కదా పోస్ట్పోన్ చేసుకోవచ్చు, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడాలి? వాళ్ళు కూడా పోస్ట్పోన్ చేసుకోవచ్చు కదా, February 14th రావచ్చుగా, సమ్మర్కి రావచ్చుగా. అంటే ఒక రకంగా మూర్ఖంగా స్టెప్ వేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎవరి సినిమా వాళ్ళదబ్బా, ఒకటి కోసం ఇంకోటి ఎందుకు ఆలోచించాలి చెప్పు. సింపుల్గా చెప్తున్నా, ఇప్పుడు 2 schools ఎదురెదురుగా ఉన్నాయి, 2 hotels ఎదురెదురుగా ఉన్నాయి, అవునా? నువ్వు సంక్రాంతి నుంచి కొత్త డిష్ యాడ్ చేయాలనుకున్నావు, అయ్యో పాపం ఎదుటి హోటల్కి బిజినెస్ అవ్వద్దో లేదో అని చెప్పి నువ్వు ఆ డిష్ని తీసేస్తావా చెప్పు? బిజినెస్ ఇది, నువ్వు జాలి పడుతున్నావు ఎందుకు? ఇట్స్ ఏ బిజినెస్. అవతలోడి కంటే నీలో ఇంకో కొత్తదనం ఉండాలి, అక్కడ వాళ్ళందరూ ఇక్కడ రావాలి. నువ్వు బిజినెస్ చేయడానికి వచ్చావు ఇక్కడికి, జాలి దయ చూపించడానికి. సినిమా అనేది బిజినెస్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ ఏ చారిటీ, ఎవరి గురించి ఆలోచించేదిగా, ఇట్స్ నాట్ ఏ డొనేషన్. సో పుష్ప వ్యాపారం చేసుకుంటున్నాడు, సక్సెస్ అయ్యాడు, ఇంకా కావాలి అడిషనల్ కొత్త ఐటమ్స్ అన్ని మళ్ళీ పెట్టుకున్నాడు, సంక్రాంతికి వడ్డిస్తానంటున్నాడు. రండి అందరూ హ్యాపీగా తినండి పోండి. ఏదో ఒక సాంగ్ కూడా యాడ్ చేయబోతున్నట్టుగా వినపడుతోంది. మేబీ ఇన్ కేసు ఉంటే అది కూడా హిట్ అవ్వచ్చేమో చెప్పలేము. దానికి ఒక ఈవెంట్ పెడితే బాగుంటుంది, కానీ ఇంకెప్పుడు పెడతారు? దానికి ఎలాంటి ఈవెంట్ జరిగే అవకాశం లేదు పుష్ప. నాకు తెలియదు. ఈవెంట్ కంటే పర్మిషన్స్ లేవేమో అల్లు అర్జున్కి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మళ్ళీ ఈవెంట్లు చేయడానికి. కేసు కోర్టులో ఉంది కదా. మొన్న పిల్లోని చూడడానికి వెళ్తా అంటేనే పర్మిషన్ గట్రా ఇవ్వాల, తర్వాత ఏదో రకంగా వెళ్ళారు. బట్ ఇప్పుడు మళ్ళీ ఆ గ్యాదరింగ్కి ఆయనకు ఉందో లేదో నాకు తెలియదు. మేబీ ఈవెంట్ పెట్టకు. అంటే అదే ఇప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయ్యి బజ్ 33 days 34 days కావస్తుందనగా బడ్జెట్ ఇంకా మెల్లిమెల్లిగా ఇంకా డౌన్ఫాల్ అవుతున్న టైంలో టక్కని ఇలా ఒకటి పెట్టి దానికి ఎక్కడికో లేపేశారు ఇప్పుడు దీన్ని. సో ఇప్పుడు ఇది ఒకవేళ యాడ్ ఆన్ అయ్యి ఖచ్చితంగా మీరు ఏమంటున్నారు, 3.5 hours ప్లస్ అంటున్నారు మీరు. ప్లస్, అది పెద్ద ప్లస్, బిగ్గెస్ట్ అసెట్. చూసేవాళ్ళు చూస్తారు, నువ్వు ఇంకొక గంట యాడ్ చేసినా చూస్తారు. పుష్పలో అంత ఉంది, దాని మీద బజ్ కూడా అంతే ఉంది. ఈ 3.5 గంటలు కూడా చాలామంది ఇంతేనా అన్నారు, ఇంకా ఉంటే బాగుండు అనుకున్న వాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉన్నారు. ఎంతసేపు వేసినా చూస్తారు దాన్ని. అది అంటే మిగతా చిత్రాలకి ఏం డ్యామేజ్ లేదంటారా సంక్రాంతి? అది వాళ్ళ కర్మ అబ్బా, దానికి మామూలుగా అయితే డ్యామేజ్ ఉన్నట్లే కదా ఒకవేళ పుష్ప రిలీజ్ అయితే. ఒక్క నిమిషం, 10 హోటల్ ఉన్న చోట నేను కూడా హోటల్ పెట్టుకొని 10 రూపాయలకే ఇడ్లీ ఇస్తే మిగతా వాళ్ళందరికీ డ్యామేజ్ అయినా? కుమారి ఆంటీ వచ్చింది, ఇనార్బిట్ మాల్కి డ్యామేజ్ అయ్యి కదా, అవునా? నువ్వు డ్యామేజ్గా ఆలోచిస్తే డ్యామేజ్. అరే పాపం కుమారి ఆంటీ వచ్చి ఎంత బాగా బిజినెస్ చేసింది అంటే బిజినెస్. పుష్ప గురించి మాట్లాడు, మిగతా వాళ్ళకి డ్యామేజ్ అయితే నీకెందుకు, ప్లస్ అయితే నీకెందుకు? వీళ్ళు ఎందుకు ఆలోచించాలి వాళ్ళ గురించి? అవసరమే ఉంది. రైట్, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.